కుమారుడు నాగు అంటారండి ఆయన్ని. వీళ్ళ కుమారుడు అంటే ఈవిడి రెండో భార్య అండి. వీళ్ళ భర్తకి ఫస్ట్ భార్యగా చనిపోతే ఈవిడ చేసుకుంటే పాప కొడుకు పుట్టారు. అయితే ఈలోగా ఫస్ట్ భార్య కొడుకుని ఫ్రెండ్ అంటే అతను, నీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, పొలం అమ్మేశాము, ఆ డబ్బులు ఎరన్ సెట్ నాకు అడుగుతున్నాడు ఇవి అని చెప్తే 10 లక్షల రూపాయలు ఈవిడ ఇవ్వడం జరిగిందండి. ఇస్తే ఈ చిలుకూరి రాజు అనే ఆయనది ఆళ్ళకి ఏదో ఉన్నదండి, అతని దగ్గర ఏదో డబ్బు తీసుకున్నారట. అయితే ఆ కాగితాలు ఆ నోట్స్ ఈవిడ దగ్గర పెట్టి రూపాయి వడ్డీకే పట్టుకెళ్ళాడంటండి. కానీ డబ్బులు అయితే రాజు అనే వ్యక్తికి సంబంధం లేదు, ఆయన పట్టుకెళ్ళలేదు. నేను కూడా పిలిపించి ఇరుగురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ 10 లక్షల రూపాయలు ఎరన్ సెట్ నాకు పట్టుకెళ్ళాడు, వడ్డీ కూడా 2 సంవత్సరాలు ఆయనే చెల్లించారు అని మాకు ఇవిడ చెప్తే వారు కూడా అదే చెప్పారండి. అయితే వాళ్ళు ఇరుగురు ఏం పడ్డారో మాకైతే తెలియదు. 10 లక్షలు ఆయన నాగు గారే తీసుకొని వడ్డీ కూడా నాగు గారే చెల్లించి, ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కేసు వేసుకో, కోర్టుకు ఎక్కువ అంటే భర్త కోల్పోయి ఉన్నదండి. ఆవిడకి కూడా తింటానికి తిండి లేదు, రోడ్డును పడిపోయింది. కనీసం వడ్డీ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆయన తీసుకొచ్చి చూపిస్తే నేను రాజు అనే వ్యక్తి మీద నేను చర్య తీసుకున్నాను, ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నామని ఆవిడ చదివించి అడిగిందంటండి. అడిగితే వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను ఉన్నాను కదా ఇచ్చేస్తాడే, 2 నెలల్లో లేదా సంవత్సరంలోనూ వడ్డీ ఇస్తారంటే ఆ మాట మీద ఇవి ఇచ్చానని చెప్పారండి. దాని నిమిత్తం మేము నాగు గారిని పిలిపించి కూడా అడగడం జరిగింది. ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈవిడికి మా వంతు సపోర్టు చేయడం జరుగుతుంది. ఈవిడి మానవ హక్కుల కోర్టుకి అలాగే మహిళా కమిషన్కి అన్నింటికి పెట్టుకోవడం జరుగుతుంది. మా వంతు సహాయం ఈవిడికి ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రాజుగారు అనే వ్యక్తిని కూడా పిలిచి అడిగాను, నాకు ఆ డబ్బులకి సంబంధం లేదు, నాకు ఇవ్వలేదమ్మా, నేను ఆయన దగ్గర తెచ్చుకున్న అమౌంట్ నా కాగితాలు ఆయన దగ్గర పెట్టాను తప్ప నేను ఈవిడ మొఖం నేను ఎప్పుడు చూడలేదు, ఈవిడ నాకు తెలియదు అని చెప్పారు. ఈవిడ కూడా అదే చెప్తున్నారు. రాజుగారు మీకు తెలుసండి,